హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు JNTUH ఎగ్జామ్ హబ్. ఈ వీడియో ఓన్లీ JNTUH కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రమే యూస్ఫుల్. ఈ వీడియోలో మనం అసలు బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది, సెమ్ అంటే ఏంటి, మిడ్ అంటే ఏంటి, అసలు మార్క్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. అలాగే మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ఒకటి తెలుసుకోవాలి, బీటెక్లో ఏ సబ్జెక్ట్కి అయినా సరే 5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి ఐదర్ ల్యాబ్ అయినా లేదా నార్మల్ సబ్జెక్ట్ అయినా కూడా మీకు టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. అండ్ ఈ 100 మార్క్స్లో 40 మార్క్స్ ఇంటర్నల్ అండ్ 60 మార్క్స్ ఫర్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ మార్క్స్ మీ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళే వేస్తారు. సో ఫ్యాకల్టీ వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా మంచిగా మూవ్ అవ్వండి. ఈ 40 మార్క్స్లో మీకు 5 మార్క్స్ అసైన్మెంట్స్కి ఉంటాయి అండ్ ఇంకో 5 మార్క్స్ మీ అటెండెన్స్, డిసిప్లిన్, బిహేవియర్ని బట్టి ఉంటాయి. అండ్ ఇంకో 30 మార్క్స్ మీ మిడ్ ఎగ్జామ్స్కి ఉంటాయి. అంటే ఈ 30 మార్క్స్లో మళ్ళీ 20 మార్క్స్ ఏమో థియరీ క్వశ్చన్స్కి ఉంటాయి అండ్ 10 మార్క్స్ ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఉంటాయి. ఆల్మోస్ట్ ల్యాబ్స్కి, ఇంటర్నల్స్కి మీ బిహేవియర్ని బట్టే మార్క్స్ వేస్తారు. ఇంతవరకు వీడియోని కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూసిన స్టూడెంట్స్కి ఇంటర్నల్ మార్క్స్ గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు క్లారిటీ రాకపోతే వీడియోని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి. నౌ కమింగ్ టు ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే సెమ్ ఎగ్జామ్ మార్క్స్. మనకి టోటల్ 60 మార్క్స్. ఈ 60 మార్క్స్లో 10 మార్క్స్ మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ 50 మార్క్స్ ఫర్ థియరీ క్వశ్చన్స్. ఇప్పుడు మనం బీటెక్ స్టూడెంట్స్ ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ని చూద్దాం. ఫస్ట్ థింగ్, బట్టి పట్టడం మానేయండి. ఇంటర్మీడియట్ మైండ్ సెట్ నుండి బయటికి రండి. బీటెక్ ఇంటర్మీడియట్లా ఉండదు. బీటెక్కి ఇంటర్మీడియట్కి చాలా డిఫరెన్స్ ఉంది. బీటెక్లో అసలు ఏం క్వశ్చన్స్ వస్తాయని సరిగ్గా గెస్ చేయలేం. ఒకవేళ మీరు అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాసినా కూడా మీకు మార్క్స్ 60కి 60 అస్సలు రావు. సెకండ్ థింగ్, డైలీ ప్రాక్టీస్. ఇంటర్మీడియట్లో లాగా జాలీగా అస్సలు ఉండదు. సిలబస్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అండ్ మీకు మీ టీచర్స్ కూడా సిలబస్ కంప్లీట్గా చెప్పరు. టైం లేకపోతే కొన్ని యూనిట్స్ని స్కిప్ చేస్తారు. సో ఫ్యాకల్టీ పైన మొత్తం డిపెండ్ అవ్వకండి. మీకు స్టడీ కోసం AI టూల్స్ చాలా ఉన్నాయి, లైక్ ChatGPT, గ్రోక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మన ఛానల్లో కూడా ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతూ ఉంటాం. సో వాటిని కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి, మీకు ఎగ్జామ్స్కి కంపల్సరీ యూజ్ అవుతాయి. థర్డ్ థింగ్, ఫ్యాకల్టీతో మంచిగా ఉండండి, ఎందుకంటే ఇంటర్నల్ మార్క్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఫోర్త్ థింగ్, బిఫోర్ జాయినింగ్ టు ద బీటెక్ ఏమైనా కోడింగ్ లాంగ్వేజ్ని కంపల్సరీ నేర్చుకోండి, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ChatGPTని యూజ్ చేసుకోండి, మీకు అర్థమయ్యేలా చాలా సింపుల్గా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తుంది. ఫిఫ్త్ థింగ్, ఫస్ట్ మీరు సిలబస్ని చూసి భయపడకండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి క్వశ్చన్స్ని సెర్చ్ చేయండి. ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం సెర్చ్ చేయండి. లాస్ట్ టిప్ ఏంటంటే, డిస్ట్రాక్ట్ అవ్వకండి అండ్ మీ చుట్టూ ఉండే పీపుల్ కూడా మంచివారు అయి ఉండాలి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.